సౌసు అనే అమ్మాయి ఆమె ఇంట్లోకి ప్రవేశించింది. సిచి తన ప్రియుడు తన స్నేహితురాలు షిన్తో కలిసి తనను మోసం చేయడం చూసి ఆశ్చర్యపోతుంది. సౌసు వారిద్దరినీ చెంపదెబ్బ కొట్టింది. తీవ్ర ద్రోహంగా భావించింది. సౌసు వెళ్లిపోవాలని నిర్ణయించుకుంది. ఆమె వెళుతున్నప్పుడు షిన్ ఆమెను కొట్టింది. షిన్ మరియు సిచి వ్యవహారాలను కలిగి ఉన్నారని సౌసు వారి సంబంధాన్ని అందరికీ తెలియజేస్తే అది వారి ప్రణాళికలను ప్రమదం చేయగలదని అనుకున్నారు. కాబట్టి వారు సౌసు అపస్మారక స్థితిలో ఉండడాన్ని సద్వినియోగం చేసుకుని ఒక గదికి తీసుకువెళ్లారు. ఆమెను ఎప్పటినుంచో డేటింగ్ చేయాలనుకునే సౌసు బాస్ వద్ద వదిలివేస్తారు. ఆమె యజమాని ఆమెను ఆకర్షించడానికి అక్కడ వేచి ఉన్నాడు. అయితే సౌసుకి ఇష్టం లేదు. ఆమె గది నుండి బయటకు పరుగెత్తుతుంది. అలా చేసినప్పుడు అకస్మాత్తుగా నింగ్ కనిపించాడు. అతను అందమైన యువ మిలియనీర్ మరియు కంపెనీల సీఈఓ. షిన్ అతనితో ప్రేమలో ఉంటుంది. షిన్ అవతలి వ్యక్తిని విడిచిపెట్టేలా చేస్తుంది. తద్వారా ఆమె నింగ్తో మాట్లాడటానికి ప్రయత్నిస్తుంది. కాని నింగ్ ఆమెను పట్టించుకోలేదు. సౌసు ప్రతిదీ చూసింది. షిన్ నిజంగా నింగ్ని ఇష్టపడుతుందని ఆమె గ్రహించింది. సౌసు నింగ్తో సరసాలాడుట మరియు షిన్ను అసూయపడేలా చేయడం ద్వారా ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంటుంది. సౌసు తనకు అనారోగ్యంగా ఉన్నట్లు అనిపించి ఆమెను తన గదికి తీసుకెళ్లడానికి అతని సహాయం కోరుతుంది. నింగ్ ఆమెను గదికి తీసుకువెళతాడు. వారు ప్రవేశించిన వెంటనే సౌసు అతనితో సరసాలాడుతుంది. ఆమె ఆశ్చర్యానికి నింగ్ కూడా శృంగారభరితంగా ఉంటాడు. సౌసు భయపడుతుంది. నింగ్ ఆమె ఏమి చేస్తుందో ఆమెకు తెలుసా లేదా ఆమె ఆపాలనుకుంటుందా అని అడిగాడు. సౌసు సంకోచించలేదు. ముద్దుతో ప్రతిస్పందించింది. వారు రాత్రిని కలిసి గడిపారు. నిద్ర లేవగానే సౌసు అతనితో మాట్లాడకుండా ఉండేందుకు వెళ్లిపోవాలనుకుంటుంది. నింగ్ షవర్లో ఉన్నాడు. కాని నింగ్ ముందుగానే బయటకు వస్తాడు. అప్పుడే సౌసు తన యజమానితో రాత్రి గడిపింది అని భావించింది. ఆమెను ఇబ్బంది పెట్టాలని భావించిన షిన్ కొంతమంది విలేఖరులతో తలుపు తెరవడం ద్వారా అంతరాయం కలిగింది. సౌసుతో రాత్రి గడిపినది నింగ్ అని చూసినప్పుడు ఆమె ఆశ్చర్యానికి గురైంది. షిన్ కోపంగా ఉంటుంది. వారు ఆమెను గది నుండి బయటకు గెంటేస్తారు. సౌసు వెళ్లిపోవాలనుకుంటుంది. నింగ్ రాత్రి బాగానే ఉందా అని ఆమెను అడుగుతాడు. సౌసు అతనితో వారు అలా చేసి ఉండకూడదు అని అంది. అప్పుడు నింగ్ ఆమెను తన గర్ల్ ఫ్రెండ్గా ఉండమని అడుగుతాడు. తద్వారా వారు చేసిన పని చెడ్డదిగా అనిపించదు అంటాడు. కాని సౌసు తిరస్కరించింది. వారు పెద్దవాళ్లం తప్పులేదు అని అంటుంది. నింగ్ తనను సంప్రదించాలనుకుంటే అతని కార్డ్ని వదిలివేయడంతో ఆమె వెళ్లిపోయింది. సౌసు షిన్పై ఇంకా కోపంగా ఉన్నందున ఆమె తన ప్రతీకారాన్ని కొనసాగించాలనుకుంది. షిన్కి సమానమైన నగలు పొందడానికి ఒక నగల దుకాణానికి వెళ్ళింది. కాని ఆ నగలు చాలా ఖరీదైనవిగా ఉన్నాయని దానిని కొనుగోలు చేయలేకపోతుంది. ఆ నగలు కావాలని నింగ్ గ్రహించాడు. అతను దానిని కొనుగోలు చేయడం మరియు చాలా తక్కువ ధరకు తిరిగి విక్రయించడం వంటి జాగ్రత్తలు తీసుకున్నాడు. సౌసు వాటిని కనుగొంది. అవి చౌకగా ఉన్నాయని భావించింది. వాటిని చాలా కొనాలని నిర్ణయించుకుంది. షిన్ తన స్నేహితులతో కలిసి తన విలువైన నగలు చూపిస్తూ పార్టీలో ఉంది. సౌసు వచ్చి వెయిట్రెస్లందరికీ ఒకేలాంటి నెక్లెస్లను ఇచ్చింది. వెయిట్రెస్ షిన్కి వడ్డించినప్పుడు ఆమె వద్ద షిన్ మాదిరిగానే నగలలు ఉన్నాయని వారు గమనించారు మరియు వెయిట్రెస్ అది కేవలం చౌకైన నెక్లెస్ అని చెప్పింది. నింగ్ కూడా పార్టీకి వచ్చి సౌసును అభినందించాడు. సౌసు పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్లిపోయింది. అప్పుడు షిన్ నింగ్ని చూసి కలిసి డాన్స్ చేయమని అతనిని సంప్రదించింది. కాని నింగ్ ఆమెను తిరస్కరించాడు. అతనికి అప్పటికే భాగస్వామి ఉన్నాదని చెప్పి సౌసుతో తిరిగి డాన్స్ చేయడానికి వెళ్లాడు. వారు డాన్స్ చేస్తున్నప్పుడు నింగ్ సౌసు నడుముని గట్టిగా పట్టుకున్నాడు. ఆమెను సిగ్గుపడేలా చేసింది. పార్టీ నుండి వెళ్లిన తర్వాత నింగ్ ఆమెను తన కారు వద్దకు తీసుకువెళ్లాడు. సౌసు భయపడి నింగ్ ఆమెకు కావాలంటే బయటకు వెళ్లవచ్చని చెప్పాడు. సౌసు బయలుదేరాలని నిర్ణయించుకుంది. మరుసటి రోజు ఆఫీసులో సౌసు చాలా ఖరీదైన నగలు కొనడం అసాధ్యం కాబట్టి ఆమె దొంగ వ్యాపారంలో నిమగ్నమై ఉందని మహిళలందరూ చెప్పుకున్నారు. సౌసు ఆ నగలు చాలా చౌకగా ఉన్నాయని వివరించడానికి ప్రయత్నించింది. కాని ఎవరూ నమ్మలేదు. అంతేకాదు సౌసును గోల్డ్ డిగ్గర్ అని నిందలు వేస్తూ బాస్తో కలిసి ఉన్న ఫోటోను షిన్ వారికి చూపించింది. అప్పుడు నింగ్ కనిపించాడు. ఆమెను సమర్థించాడు. అతను నగలు కొన్నానని వారికి చెప్పాడు. అతను షిన్ని నిజమైన గోల్డ్ డిగ్గర్గా కూడా బయటపెట్టాడు. తరువాత నింగ్ సౌసును రక్షించి ఆ స్థలం నుండి బయటకు తీసుకువెళతాడు. సౌసు అతనికి కృతజ్ఞతలు తెలుపుతూ నగల కోసం నింగ్ ఖర్చు చేసిన డబ్బు మొత్తాన్ని తిరిగి చెల్లిస్తానని వాగ్దానం చేస్తుంది. కాని నింగ్ ఆమెకు తన జీతం తక్కువగా ఉన్నందున తిరిగి చెల్లించలేవు అని చెప్పాడు. అప్పు తీర్చడానికి ఆమె తన ప్రియురాలుగా ఉండాలని కోరతాడు. సౌసు నిరాకరిస్తుంది. సౌసు తిరిగి పనిలోకి వస్తుంది. కాని షిన్ ప్రతీకారం తీర్చుకోవాలని కోరుకుంది. కంపెనీలో తనను తొలగించి తన వస్తువులను నేలపై పడవేసినట్లు సౌసుతో చెబుతారు. అప్పుడే నింగ్ ప్రవేశించి కంపెనీలో మెజారిటీని కొనుగోలు చేసినట్లు అందరికీ తెలియజేస్తాడు. అతనే సీఈఓ అని చెబుతాడు. సౌసును ఎవరూ తొలగించలేరని ఆయన ప్రకటించాడు. తరువాత షిన్ నింగ్ యొక్క ఆఫీసులోకి ప్రవేశించి అతనితో రొమాన్స్ చేయాలి అని అనుకుంటుంది. అతను పట్టించుకోలేదు. బాస్ అయినందున అతనికి కొంత గౌరవం చూపించమని చెప్పాడు. నింగ్ సౌసును ఆఫీసుకి పిలుస్తాడు. నింగ్ ఆమెతో సరసాలాడేందుకు ప్రయత్నిస్తాడు. సౌసు ఆసక్తి చూపలేదు.
ఆమె వెళ్లిపోతున్నప్పుడు పోరుపట్టున పడిపోతుండగా నింగ్ పట్టుకుంటాడు. అది ఆఫీసులో పాని చేసే వ్యక్తి చూస్తాడు. సౌస్కు కాల్ వస్తుంది. పెట్టుబడిగా అనిపించినందుకు సౌసు తన మాజీ భర్త అభ్యర్థన మేరకు ఇంటిని అమ్మకం పెట్టాడు. ఎవరూ రుణం చెల్లించలేదు మరియు సౌసు ఇంటిని కోల్పోయింది. బ్యాంక్ ఆమె ఇంటిని అమ్మకానికి పెట్టింది. ఈ ఇల్లు సౌస్కి చాలా ముఖ్యమైనది, ఎందుకంటే ఇది ఆమె తల్లిదండ్రులు ఆమెకు వదిలిపెట్టారు. నింగ్ కనిపించి సౌసును తన కారులో కూర్చోమని అడుగుతాడు. నిరాశతో సౌసు నింగ్ను సహాయం కోసం అడుగుతుంది. నింగ్ తనకు డబ్బు ఇవ్వడానికి ఆమె తన ప్రియురాలుగా ఉండాలని షరతు విధించాడు. సౌసు నిరాకరించడంతో ఆమె వెళ్లిపోతుంది. అయినప్పటికీ సౌసు ఇంటిని మరింత దర్యాప్తు చేయాలని నింగ్ కొన్ని కాల్స్ చేస్తాడు. సౌసు తన పాత ఇంటికి వెళ్లి ఆమె తల్లిదండ్రుల ప్లాన్లలో ఒకదాన్ని చూస్తుంది. అప్పుడు కొత్త యజమానులు వచ్చారు. సౌసు దాక్కుంటుంది. ఆమె ఆశ్చర్యానికి మాజీ భర్త మరియు షిన్ వచ్చారు. ఇది మొదటి నుండి వారి దుష్ట ప్రణాళిక కాబట్టి వారు ఇంటిని కొనుగోలు చేశారు. సౌసును షిన్ బయటకు నెట్టి అందరి ముందు ఆమెను అవమానపరుస్తాడు. సౌసు వర్షంలో తడిసి కన్నీళ్లతో బాధపడుతుంది. సౌసు సహాయం కోసం నింగ్ ఇంటికి వెళ్తుంది. సౌసు తన ప్రియురాలుగా ఉండటానికి అంగీకరిస్తున్నట్లు అతనికి చెబుతుంది. ఆమె తన ఇంటిని తిరిగి పొందడంలో సహాయం చేయమని కోరింది. దానికి నింగ్ అంగీకరించాడు. తరువాత సౌసు నిద్రలోకి జారుకుంది మరియు సౌసు ఇంటిని తిరిగి పొందే ప్రక్రియను వేగవంతం చేయడానికి నింగ్ తన కనెక్షన్లను ఉపయోగిస్తాడు. అతను సౌసును మంచానికి తీసుకెళ్తున్నాడు. తనను ఎప్పటికీ విడిచిపెట్టవద్దని అతనిని అడుగుతుంది. దానికి నింగ్ ఎల్లప్పుడూ అండగా ఉంటానని హామీ ఇచ్చాడు. ఉదయం సౌసు రాత్రంతా నింగ్తో గడిపినట్లు తెలుసుకుంటుంది. నింగ్ తన ఇంటిని తిరిగి పొందినట్లు ఆమెకు తెలియజేస్తాడు. షిన్ మరియు ఆమె మాజీ భర్తను బయటకు నెట్టివేయబడిన వీడియోను ఆమెకు చూపిస్తాడు. సౌసు ఆనందంగా ఉంది. నింగ్ ఆమెను సిద్ధం కమని ఆమె త్వరలో అతని భార్య అవుతుంది చెబుతాడు. నింగ్ సౌసును ముద్దు పెట్టమని అడుగుతాడు. బదులుగా ఆమె నగరు కోసం ముందస్తు చెల్లింపుతో కూడిన కవరును అతనికి అందజేస్తుంది. షిన్ మరియు సిచిలు ఘర్షణ పడ్డారు, ఎందుకంటే సమాచారం ఎలా మారాయి అనే దానితో అసంతృప్తి చెందాడు. సిచి వెళ్లి సౌసును కలుస్తాడు. సౌసు అతనితో మాట్లాడటానికి ఇష్టపడలేదు, కాని షిన్ అక్కడ ఉన్నాదని ఆమె గమనించి షిన్ను అసూయపడేలా చేయడానికి ఆసక్తిగా నటిస్తుంది. షిన్ సౌసుపై దాడి చేయడానికి చూస్తుంది. సిచి జోక్యం చేసుకుని షిన్తో సంబంధాన్ని ముగించాడు. ఆమె కోపానికి వస్తుంది. నింగ్ తన కారు నుండి మొత్తం దృశ్యాన్ని చూశాడు. అసూయతో అతను ఇంటికి వచ్చినప్పుడు ఆమెతో సరసాలాడటానికి సౌసును కార్నర్ చేస్తాడు. మరుసటి రోజు సౌసు భోజనం చేస్తున్నప్పుడు సిచి ఆమెను మళ్లీ గెలవడానికి ప్రయత్నించాడు. అయినా పట్టించుకోకుండా సౌసు వెళ్లిపోయింది. సౌసు తన ఫోన్ను మరచిపోయింది. సిచి త్వరగా దాని ద్వారా సమాచారాన్ని దొంగిలించడానికి ప్రయత్నించడం ప్రారంభించడు. సౌసు తన మాజీ భర్త యొక్క ప్రణాళికలను అనుమానించినందున అతనిని దూరం నుండి రహస్యంగా రికార్డ్ చేస్తోంది. సౌసు సిచిపై గూఢచర్యం కొనసాగించింది మరియు షిన్ తండ్రి వద్దకు తీసుకెళ్లడానికి, అతని గౌరవాన్ని సంపాదించడానికి అతను ముఖ్యమైన సమాచారాన్ని దొంగిలించాలనుకుంటున్నాడని గ్రహించింది. సిచి సమాచారాన్ని అందజేశాడు. ఆశ్చర్యకరంగా మెమరీలో ఏమీ లేదు, సమాచారం దొంగిలించబడిందని సౌసు వారికి తెలియజేస్తుంది. ఇది షిన్ తండ్రికి నిరాశ కలిగించింది మరియు అతను వారిద్దరినీ తొలగించాడు. షిన్ సౌసుపై దాడి చేయడానికి ప్రయత్నించింది, కాని నింగ్ ఆమె రక్షణకు వచ్చాడు. సౌసు నింగ్ యొక్క గాయాలకు మందు రాసింది. ఆమెకు ముద్దు ఇచ్చే అవకాశాన్ని అతను ఉపయోగించుకున్నాడు. నింగ్ స్నానం చేయడానికి నీళ్లు ముట్టుకోలేక సౌసు సహాయం అడిగాడు. అప్పుడే సౌసు అతనితో పెళ్లికి ఒప్పుకోవడంతో నింగి ఆనందంగా ఉన్నాడు. వారు వివాహం చేసుకోవడానికి వెళ్లారు. ఆమె గురించి చెడుగా భావించే అవకాశం ఉన్నందున వారు వివాహం చేసుకున్నారని ఎవరికీ చెప్పవద్దని సౌసు అడిగింది. నింగ్ అంగీకరించాడు మరియు అదే రాత్రి వారు భార్యాభర్తలుగా తమ ప్రేమను తెలుపుతారు. ఒక కొత్త ఉద్యోగి కంపెనీలో చేరాడు. సౌస్కి చాలా కాలంగా పరిచయం ఉంది మరియు అతను ఆమెతో ప్రేమలో ఉన్నాడు. నింగ్ అసూయపడ్డాడు. అతను కొత్త ఉద్యోగికి ఆమెకు బాయ్ఫ్రెండ్ ఉన్నాడని తెలియజేయడానికి సౌసు మెడపై ఒక గుర్తును వేశాడు. నింగ్ కొత్త ఉద్యోగిని సౌసు నుండి దూరంగా ఉంచడానికి వేరే విభాగానికి బదిలీ చేశాడు. నింగ్ కొత్త ఉద్యోగితో పిలిచి అతను సౌస్తో సన్నిహితంగా కొనసాగితే అతనిని ఉద్యోగం నుండి తొలగిస్తానని నింగ్ చెప్పాడు. తరువాత సౌసు మరియు నింగ్ ముద్దు పెట్టుకోవడం కొత్త ఉద్యోగి చూస్తాడు. సౌస్తో తన ప్రేమను ఒప్పుకున్నాడు. ఆమె అతనిని తిరస్కరించింది ఎందుకంటే ఆమె అప్పటికే నింగిని ప్రేమిస్తుంది. సౌసు ఇంటికి తిరిగి వచ్చినప్పుడు ఏమి జరిగిందో నింగ్కి చెప్పింది. అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా నిరోధించడానికి అతను వారి వివాహాన్ని బహిరంగపరచాలని నిర్ణయించుకున్నాడు. అయినప్పటికీ నింగ్ ఆమె ఆందోళనలపై పెద్దగా శ్రద్ధ చూపలేదు. రాత్రిని మళ్లీ కలిసి గడపడానికి ఆమెను ముద్దు పెట్టుకోవడం ప్రారంభించాడు. ఆఫీసులో కూడా నింగ్ ప్రతిచోటా మరింత రొమాంటిక్గా మారాడు. షిన్ సౌసు వద్దకు తిరిగి రావడానికి ఒక వృద్ధ మిలియనీతో సరసాలాడుతూ విషయాన్ని కనుగొంది. తరువాత సిచి సౌసు ప్రేమను తిరిగి పొందేందుకు ప్రయత్నిస్తాడు, కానీ సౌసు అప్పటికే నింగ్తో ప్రేమలో ఉన్నందున చాలా ఆలస్యం అయింది అని చెప్పింది. వృద్ధుడు నింగ్తో వ్యాపార ఒప్పందాలు నిర్వహిస్తున్నందున షిన్ సౌసును నాశనం చేయడంలో సహాయం కోసం వృద్ధుడిని అడుగుతాడు.
నింగ్తో ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత ఆమెకు సహాయం చేయడానికి వృద్ధుడు అంగీకరించాడు. తరువాత షిన్ వృద్ధుడు మరియు నింగ్ సౌస్తో కలిసి భోజనానికి వెళతాడు. షిన్ మరియు ఆమె స్నేహితులు సౌస్ గురించి చెడుగా మాట్లాడుతారు, సౌస్కు హాని కలిగించే ప్రయత్నం చేస్తారు. అయితే నింగ్ వచ్చి తన ప్రియురాలుని రక్షించాడు. వృద్ధుడితో అన్ని వ్యాపార ఒప్పందాలను రద్దు చేస్తానని కూడా ప్రకటించాడు. నిరాశతో ఒప్పందాన్ని నాశనం చేసినందుకు వృద్ధుడు షిన్ని కొట్టాడు. నింగ్ సౌస్ని ప్రమాదంలో పడేసినందుకు క్షమాపణలు కోరుతాడు. ఆమెను శాంతింపజేయడానికి ప్రయత్నించే నింగ్ని ఎదుర్కొంటుంది. నింగ్ తనతో కలిసి ఉన్న మొదటి మహిళ మరియు అతను ప్రేమించిన మొదటి మహిళ అని చెప్తాడు. ఇది సౌసుని తేలికగా ఉంచుతుంది. అయితే నింగ్ వెళ్లినప్పుడు హెయిర్ బ్యాండ్ను వదులుకుంటాడు. సౌసు తన చిన్నతనంలో ఒక అమ్మాయిని సమర్థించింది. ఆ హెయిర్ బ్యాండ్ను ఆమె వేసుకుంది. అతను హెయిర్ బ్యాండ్ ఎక్కడ నుంచి పొందాడని నింగ్ను ప్రశ్నిస్తుంది. అది అమ్మాయి కాదని అతనేనని నింగ్ చెబుతాడు. అతను ఇతర పిల్లల కోసం దానం చేసినందున పొడవాటి జుట్టు కలిగి ఉన్నాడు. వారు చిన్నప్పటి నుండి ఒకరికొకరు తెలుసు. సౌసు ఆనందంగా ఉంది. నింగ్ ఆమెను డేట్కి ఆహ్వానించాడు. సౌసు దూరంలో ప్రేమ యొక్క చిహ్నాన్ని చూస్తుంది. నింగ్ ఆమెకు ప్రపోజ్ చేస్తాడు. ఒప్పందంలో భాగంగా కాదు, నిజమైన ప్రేమతో అని చెబుతాడు. ఇద్దరూ ఆనందంలో మునిగిపోయారు. సౌస్కు అకస్మాత్తుగా వికారంగా అనిపించింది. నింగ్ గర్భవతిగా ఉందా అని అడుగుతాడు. ఎక్కువగా తిన్నందువల్లనే వికారంగా ఉంది అని చెబుతుంది. వారిద్దరూ నవ్వారు. ఇక డ్రామా ముగుస్తుంది. Thanks for watching.